I'm glad you posed this question, and your question is loaded with answers also. ధన్యవాదాలు. ఈ ప్రశ్న అడిగినందుకు సంతోషం. ఈ ప్రశ్నలోనే సమాధానాలున్నాయి. మీరు ద్వంద్వాలను గురించి మాట్లాడారు. ప్రశ్నలోనే దాని జవాబు ఉంది. ద్వంద్వాలను అధిగమించండి. ఇలా చెప్పడం సులువు. వాటిని అధిగమించడం ఎలా? మనం యోగాను దీనిలోనికి తీసుకొని రావాలి. Yoga means to unite my present level of consciousness. యోగా అంటే కలయిక. నా ప్రస్తుత చైతన్యం భగవంతునితో కలయిక. ఉన్నత స్థాయి చైతన్యం అత్యుత్తమ స్థాయి స్వచ్ఛతను కలిగి ఉందనుకుందాం. లేదా ఒక స్థాయి ఉన్నతత్వం. ఆ స్థాయి ఉన్నతత్వం నాలో ఏర్పడినట్లయితే దానితో విలీనం అవ్వలేను. అది నూనె, నీరు వంటిది. నూనె నీటితో కలవగలదా? అవి అనంతకాలం కలిసే ఉండవచ్చు, కానీ అవి ఎప్పటికీ ఒక్కటి అవలేవు. నేనొక నూనె బొట్టును సముద్రంలో వేస్తే అది ఎప్పటికీ ఈదుతూనే ఉంటుంది. అదేవిధంగా మనం భగవంతునితో సన్నిహితంగా ఉన్నప్పటికీ మనం గుణాత్మకంగా ఆ స్థాయిని అందుకోనట్లయితే ఆయనలో లయం అవ్వలేము. ధ్యానం మనకు ఆ స్థాయి స్వచ్ఛత, సరళత కలిగేలా సహాయం చేస్తుంది. ఒక చక్రం నుండి మరొక చక్రానికి, తరువాత మరో చక్రానికి చేసే ప్రయాణంలో మనం ఈ ద్వంద్వాలను అధిగమిస్తాం. ఉదాహరణకు, హృదయ క్షేత్రంలో పృథ్వీ చక్రం కొన్ని రకాలైన ద్వంద్వాలను కలిగి ఉంటుంది. ఆత్మచక్రం మరికొన్ని రకాలైన ద్వంద్వాలను కలిగి ఉంటుంది. అలాగే అగ్నిచక్రం, జలచక్రం, వాయుచక్రాలు కూడా. ఇవి మనం చిక్కుకొనే ప్రాథమిక ద్వంద్వాలు. Dualities that we are entrapped. Once we transcend this and we enter beyond this Agya Chakra, ఒకసారి వీటిని అధిగమించి ఆజ్ఞాచక్రంలో అడుగుపెడితే ఒక రకమైన స్వేచ్ఛ లభిస్తుంది. now the duality that is played out at the heart, restlessness versus ఇప్పుడు హృదయ క్షేత్రంలో, పృథ్వీ చక్రంలో మనం అనుభూతి చెందే ద్వంద్వాలు అవిశ్రాంతత, సంతృప్తి. ఆత్మచక్రంలో శాంతి, అశాంతి. here at the third chakra, there is some sort of compassion. అగ్నిచక్రంలో ఒక రకమైన కరుణ, దానికి వ్యతిరేకమైన క్రూరత్వం. నాల్గవ చక్రం ధైర్యం, పిరికితనం అనే ద్వంద్వాలు కలిగినది. ఐదవ చక్రంలో గందరగోళం, స్పష్టత. ఒక్కసారి ఈ పంచభూతాలు లేదా పంచాగ్నులను దాటినప్పుడు ఒక రకమైన ముక్తి మనకు లభిస్తుంది. And you see, now coming to seva means to serve. సేవ అనే భావనకు వస్తే మన సామర్థ్యాన్ని బట్టి వివిధ స్థాయిల్లో సేవ చేస్తాం. మన ప్రస్తుత స్థాయి కంటే ఉన్నతంగా ఎదగడానికి కావలసిన సామర్థ్యం మనలో ఉంది. అలా వివిధ దశల్లో ముందుకు సాగుతాం. And we continue to rise stage after stage after stage. So this journey of progressively evolving ourselves, ఈ ప్రయాణంలో మనం పరిణామంలో అభివృద్ధి చెందుతూ క్రమంగా మన చైతన్యాన్ని శుద్ధి చేసుకోవడం ఇతరులకు మెరుగైన సేవ చేసే ఒక పద్ధతి. see, empathy, compassion, kindness or కరుణ, సహానుభూతి, దయతో చేసే పనులనేవి ఒక ప్రత్యేక స్థాయికి చెందినవి. కొందరు వ్యక్తులు సహానుభూతి చూపుతారు, కానీ కరుణ ఉండదు. ఆఫ్రికాలో చాలామంది ఆకలితో ఉన్నారని బాధపడతారు. అక్కడతో దానికి ముగింపు పలుకుతారు. దానికన్నా ఎక్కువ ఆలోచించరు. అలాగే కరుణ, దయ. వారి జీవితాలను మరింత మెరుగుపరిచేందుకు మీరు ఇతరుల జీవితాలలో మమేకం అవుతారు. గాంధేయ సిద్ధాంతాలు ఉదాహరణకు
అహింస. ఇది మంచిదే. ఇతరులను బాధ పెట్టకపోవడం చాలా మంచి భావన. కానీ అదే సర్వస్వమా? ఉదాహరణకు మనం స్నేహితులం. మీరు హాస్టల్లో అనారోగ్యంగా ఉన్నారు. మనం రూమ్మేట్స్మే. నేను మిమ్మల్ని బాధ పెట్టడం లేదు. అది సరిపోతుందా? నేను మీకు సహాయం చేయాలి. అహింసను దాటి తరువాత స్థాయికి వెళ్ళాలి. నా ప్రయత్నాలు అక్కడితో ఆగిపోకూడదు. నేను కరుణను అనుభూతి చెందవచ్చు. కానీ తరువాత ఏమిటి? తరువాత స్థాయి పనులు చేయడానికి మీరు సమర్థులేనా? What can you do a person who is depressed? నిరాశలో ఉన్న వ్యక్తికి మీరు ఏం చేయగలరు? ప్రేమలో విఫలం అయ్యారు, లేదా వ్యాపారంలో $10 మిలియన్ పోగొట్టుకొని నిరాశలో ఉన్నారు. భార్యను పోగొట్టుకుని నిరాశలో ఉన్నారు, లేదా భర్తను పోగొట్టుకుని నిరాశలో ఉన్నారు. మీరు ఆమె భర్తలా మారేందుకు ప్రయత్నించగలరా? వ్యాపారంలో నష్టపోయిన వ్యక్తికి మీరు ఆ డబ్బు ఇవ్వగలరా? So we have to increase our capacities as much as possible and serving అందువల్ల a మనం fellow. మన సామర్థ్యాన్ని సాధ్యమైనంత పెంచుకోవాలి. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వడం చేసి మనం గర్వపడకూడదు. అది మన బాధ్యత. ఉన్నత స్థాయి సేవ అంటే ఆధ్యాత్మికతలో సేవ చేయడం. అక్కడే మనం స్వయం సమృద్ధిగా ఉంటాం. ఐక్యరాజ్య సమితిలోని 17 SDG లక్ష్యాలు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వివిధ స్థాయిలలో కాలుష్య నియంత్రణ, సమాన హక్కులు, మహిళా సంక్షేమం వంటి విషయాలు వీటిలో కొన్ని. What is the root cause of all the disturbances? ఈ కలతలన్నిటికీ మూల కారణం ఏమిటి? 17 SDG లక్ష్యాలలో 2, 3 ఉదాహరణగా తీసుకుందాం. 1 వాయు కాలుష్యం. దానికి కారణం ఏమిటి? పరిశ్రమలు ఎక్కువగా ఉండడం ఒక కారణం. అది దురాశ. 2 జల కాలుష్యం. దీనికి కారణం కూడా దురాశే. భూమి కాలుష్యం, అది దురాశే. మూల కారణం ఇక్కడ మన మనసులో ఉంది. ఎందుకంటే మీరు సరిగా ఆలోచించడం లేదు. కొంత స్థాయి సహజ జ్ఞానం లేనిదే మీరు ఎలా సరిగా ఆలోచించగలరు? ఈ సహజ జ్ఞానం మీకు ధ్యానం ద్వారానే వస్తుంది. ప్రజలు అప్పుడప్పుడు ఈ జ్ఞానాన్ని పొందుతారు, కానీ అది అనుకోకుండా జరిగేదే. కానీ మీరు ప్రతిరోజు ప్రతి క్షణం అంతరంగ ప్రేరణ పొందాలనుకుంటే మీరు ధ్యాన స్థితిలో ఉండాలి. ధ్యానం ద్వారా వచ్చేదే ధ్యాన స్థితి. నేను 5 నిమిషాలే చేయవచ్చు లేదా అరగంట చేయవచ్చు, కానీ దానివల్ల పొందిన ధ్యాన స్థితి నిరంతరం నాకు ప్రేరణ ఇస్తూనే ఉంటుంది. 24 గంటలు, 7 రోజులు. అప్పుడు మీరు ఆ దేవుడిని, దివ్యత్వాన్ని మరింత ధ్యానపూరితంగా ఉండడం ద్వారా మీలోనే కలిగి ఉంటారు. అందువల్ల ధ్యానం అన్ని ఊహలకు అతీతంగా పనిచేస్తుంది. ప్రజలు అంటారు, కళ్ళు మూసుకుని ఏం చేస్తున్నావు అని. మీ వల్ల విశ్వానికి ఏం ప్రయోజనం అని. కానీ మీరు మూసిన కనులతో అంతరంగ ప్రేరణతో చాలా చేస్తున్నారు. కనీసం మీరు ప్రకృతిని బాధ పెట్టరు, మీ చుట్టుపక్కల వారిని కూడా. You may hurt once or a while. మీరు ఎప్పుడైనా ఒకసారి బాధ పెట్టవచ్చు. అయితే మీరు కనీసం మాటలతో కూడా బాధ పెట్టలేనంత సున్నితంగా తయారవుతారు.